చూసినాం తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణకు వెదర్ అలర్ట్ అయితే ఇచ్చింది. తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. నెల 22 నుంచి 24 మధ్య కాలంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అకాల వర్ష సూచన అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి. కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ చెప్తున్నారు. 22 ఉత్తర తూర్పు తెలంగాణలోని ప్రాంతాలపై ఎక్కువగా కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అటు 23, 24న తూర్పు దక్షిణ తెలంగాణకు ఇది విస్తరించబోతోంది. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఉదయం రాత్రి వేళలో పొగమంచుతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణకు మరోసారి వెదర్ అలర్ట్ అయితే జారీ చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అకాల వర్ష సూచన కొన్ని చోట్ల వడగల్లో వాన పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఈ అకాల వర్షానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇటు చలికాలం నుండి తిరిగి వర్షాకాలం అంటే ఒక సీజన్ నుండి మరో సీజన్కి ఎంటర్ అయ్యే సమయంలో వర్షాలు పడడం అనేది సర్వసాధారణం. అటు రైనీ సీజన్ నుండి చలికాలంలోకి వెళ్లే సమయంలో కూడా వర్షాలు పడుతుంటాయి. మరోవైపు శీతాకాలం నుండి ఎండాకాలంకి వెళ్లే సమయంలో కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అటు శీతాకాలం ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఎండలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి స్టార్ట్ అవబోతోంది. అయితే తాజాగా ఎండలు దగ్గరకు వస్తున్న క్రమంలో మార్చి నుండి ఎండ తట్టుకోలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అకాల వర్షాలు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. 22 నుంచి 24 మధ్య తెలంగాణపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. 22 నుంచి 24 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతుంది. అకాల వర్షాలతోటి చాలా మంది ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే వడగళ్ల వానలు కూడా పడే అవకాశం ఉందంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఈ వర్షాల తీవ్రత ఎంత మేర ఉంటుంది, ఉత్తర తూర్పు తెలంగాణలో ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్లో వర్షాలు అంటేనే డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీద ఉంటున్న సిచ్యువేషన్ కాబట్టి అదంతా ఏమీ లేకుండా అధికారులంతా కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా తగు జాగ్రత్తలు ముందుగానే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అయితే మనకి ఇప్పుడు ఈ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంటే శ్రీలంక తీరానికి దగ్గరలో ఒక సిస్టమ్ ఒకటి డిప్రెషన్గా మారే అవకాశం కూడా ఉంది. ఇది కొంచెం మరింత బలపడే అవకాశం కూడా ఉన్నందున దీని ప్రభావం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి తెలంగాణ మీద పెద్దగా ప్రభావం లేనప్పటికీ కొంత తేమగాలులు అనేటివి రాగల 2-3 రోజుల్లో మనకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ తేమగాలుల వల్ల ఏమవుతుందంటే మనకి తెల్లవారుజామున టెంపరేచర్లు తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఫాగ్ ఈ పొగమంచుకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ తూర్పు తెలంగాణలోని జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఈ మహబూబ్ నగరు ఇటువంటి ఈ తూర్పు మరియు దక్షిణ జిల్లాల్లో కొద్దిగా ఫాగ్కి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తేమగాలు కనుక మరింత ఎక్కువగా ప్రవేశించినట్టయితే మనకి 3-4 తేదీల్లో కొంచెం క్లౌడింగ్ కూడా మళ్ళీ మనకి పెరిగే అవకాశం ఉంది. క్లౌడింగ్ పెరిగి అక్కడక్కడ కొద్దిపాటి చిరుజల్లులు పడే అవకాశం స్వల్పంగా కనిపిస్తుంది. అయితే పెద్దగా మనకి తెలంగాణ మీద దీని ప్రభావం అయితే ఉండే అవకాశం లేదు. అయితే మనకి ఇప్పుడు ఈ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంటే శ్రీలంక తీరానికి దగ్గరలో ఒక సిస్టమ్ ఒకటి డిప్రెషన్గా మారే అవకాశం కూడా ఉంది. ఇది కొంచెం మరింత బలపడే అవకాశం కూడా ఉన్నందున దీని ప్రభావం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి తెలంగాణ మీద పెద్దగా ప్రభావం లేనప్పటికీ కొంత తేమగాలులు అనేటివి రాగల 2-3 రోజుల్లో మనకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ తేమగాలుల వల్ల ఏమవుతుందంటే మనకి తెల్లవారుజామున టెంపరేచర్లు తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఫాగ్
ఈ పొగమంచుకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ తూర్పు తెలంగాణలోని జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఈ మహబూబ్ నగరు ఇటువంటి ఈ తూర్పు మరియు దక్షిణ జిల్లాల్లో కొద్దిగా ఫాగ్కి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తేమగాళ్ళు కనుక మరింత ఎక్కువగా ప్రవేశించినట్టయితే మనకి 3-4 తేదీల్లో కొంచెం క్లౌడింగ్ కూడా మళ్ళీ మనకి పెరిగే అవకాశం ఉంది. క్లౌడింగ్ పెరిగి అక్కడక్కడ కొద్దిపాటి చిరుజల్లులు పడే అవకాశం స్వల్పంగా కనిపిస్తుంది. అయితే పెద్దగా మనకి తెలంగాణ మీద దీని ప్రభావం అయితే ఉండే అవకాశం లేదు. సో తెలంగాణకు వాతావరణ శాఖ అయితే వెదర్ అలర్ట్ జారీ చేసింది. 22 ఉత్తర తూర్పు తెలంగాణలో ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం ఉంది అని చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది. 23-24న ఈ వాతావరణం అనేది ఎక్కువగా కూడా వర్ష సూచనకు ఇస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఉదయం రాత్రి వేళల్లో పొగమంచుతో పాటు ఆకాశం కూడా మేఘావృతమై ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. రాబోయేది ఎండాకాలం అయితే ఇప్పుడు వర్షాలు ఏంటి అన్న విషయంలో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక సీజన్ నుండి ఇంకో సీజన్కి వెళ్ళేటప్పుడు వర్షాలు పడడం అనేది సర్వసాధారణం. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు. దీంతో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వర్షాలు పడే సమయంలో ఏదైతే వడగళ్ల వాన కురవచ్చు అన్న ఛాన్సులు ఉండడంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్లపై నీరు ప్రవహించడం కావచ్చు, ఇతరత్ర ట్రాఫిక్ జామ్ వంటి అంశాలపై కూడా ముందస్తుగానే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అలాగే రోడ్లపై నీరు ప్రవహించి చాలా మంది ఆ నీటిలో గుంటలు ఉన్నాయా లేవా అన్నది తెలియని విషయంలో చాలా మంది కూడా గుంటల్లో పడి మునిగిపోయే సిచ్యువేషన్స్ ఈ వర్షం కారణంగా నెలకొంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ ఏవి ఎదురవ్వకుండా ముందస్తుగానే అధికారులు సమన్వయం చేసుకొని అన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా పొగమంచుతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. అటు వడగండ్ల వాన కూడా కురనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నెల 22 నుంచి 24వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఒక హైదరాబాద్లోనే పడతాయా, తెలంగాణ వ్యాప్తంగా అంతా వర్షం పడుతుందా అన్నదానికి సంబంధించి అటు తెలంగాణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు. వర్ష సూచన భారీగా కనిపిస్తుంది అంటున్నారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోతే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ వర్షం కారణంగా ఒకవేళ రాత్రి సమయాల్లో కావచ్చు, ఈవినింగ్ టైంలో కావచ్చు మేఘావృతమై అలాగే పొగమంచు ఎక్కువగా కూడా కురిసే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. పొగమంచు కారణంగా వాహనాలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచు ఉన్న టైంలో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు పాటించి చాలా జాగ్రత్తగా వాహనాలు డ్రైవ్ చేయడం మంచిది. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది అంటూ కూడా ఒకరు చెప్పిన దాని కాదు, స్వతహాగా మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీస్ కోసం కావచ్చు, చాలా మంది ఇతరత్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ డ్రైనేజెస్లో చాలా మంది చిన్నపిల్లలు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి బయటికి వచ్చే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అలాగే వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల వల్ల కూడా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే మనకి ఇప్పుడు ఈ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంటే శ్రీలంక తీరానికి దగ్గరలో ఒక సిస్టమ్ ఒకటి డిప్రెషన్గా మారే అవకాశం కూడా ఉంది. ఇది కొంచెం మరింత బలపడే అవకాశం కూడా ఉన్నందున దీని ప్రభావం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి తెలంగాణ మీద పెద్దగా ప్రభావం లేనప్పటికీ కొంత తేమగాలులు అనేటివి రాగల 2-3 రోజుల్లో మనకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ తేమగాలుల వల్ల ఏమవుతుందంటే మనకి తెల్లవారుజామున టెంపరేచర్లు తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఫాగ్ ఈ పొగమంచుకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ తూర్పు తెలంగాణలోని జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఈ మహబూబ్ నగరు ఇటువంటి ఈ తూర్పు మరియు దక్షిణ జిల్లాల్లో కొద్దిగా ఫాగ్కి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తేమగాళ్ళు కనుక మరింత ఎక్కువగా ప్రవేశించినట్టయితే మనకి 3-4 తేదీల్లో కొంచెం క్లౌడింగ్ కూడా మళ్ళీ మనకి పెరిగే అవకాశం ఉంది. క్లౌడింగ్ పెరిగి అక్కడక్కడ కొద్దిపాటి చిరుజల్లులు పడే అవకాశం స్వల్పంగా కనిపిస్తుంది. అయితే పెద్దగా మనకి తెలంగాణ మీద దీని ప్రభావం అయితే ఉండే అవకాశం లేదు.